ఏపీలో పార్టీ పటిష్టత విస్తరణపై జనసేన అధినాయకత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే చేరికల్ని ప్రోత్సహిస్తోంది. మరో 15 ఏళ్లు కూటమి ఉంటుందన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత చాలామంది నేతలు పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన నేతలతో టచ్లో ఉన్నారు. పార్టీలో యువరక్తాన్ని నింపబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. విభజిత జిల్లాల వారీగా అధ్యక్షుల్ని నియమించే అవకాశం కూడా ఉంది. దీంతో పదవుల కోసం పోటీ పెరిగిందని జేఎస్పీ వర్గాల్లోనే వినిపిస్తోంది. తిరుపతి జిల్లాలో జనసేన విస్తరణపై ఇన్సైడ్ స్టోరీ. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించి జనసేన విస్తరణపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే కొత్త నేతల్ని చేర్చుకుని బలోపేతం కావాలని భావిస్తోంది. యువతను జాయిన్ చేసుకుని జోష్ పెంచాలని ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన జేఎస్పీ 2029 ఎలక్షన్స్లో తమ ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది. మధ్యలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకుని పార్టీని పటిష్టం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. ఈ నెల 12తో కూటమి ఏడాది పాలన పూర్తయింది. ఇటీవల నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కూటమి ఏడాది పాలన కార్యక్రమంలో రాబోయే 15 సంవత్సరాలు కూటమి ఉంటుంది, వైసీపీ అధికారంలోకి రాదన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన రాజకీయ సమీకరణాలు మారేలా చేస్తోంది. కొందరు బలమైన నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయ అనుభవం, ఆసక్తి ఉన్న కుటుంబాల ఆలోచనల్లో మార్పుకు పవన్ కళ్యాణ్ ప్రకటన నాంది పలికింది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో కొందరు నేతలు జనసేనలో జాయిన్ అవ్వాలన్న ప్రయత్నంలో ఉన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాలతో పాటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలు జనసేన వైపు చూస్తున్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే కుటుంబం జేఎస్పీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది. పార్టీలో చేరి ఇప్పటి నుంచే క్రియాశీలకంగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పోటీకి లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తోంది. అదేవిధంగా నగరిలోనూ ఓ కీలక నేత కుటుంబం జనసేనలో చేరాలన్న ప్రయత్నంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. అప్పుడు జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయిస్తారు. దీంతో జనసేనలో జాయిన్ అయి క్రియాశీలంగా మారేందుకు ఆ కుటుంబం ప్రయత్నిస్తోందని సమాచారం. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదాల్లో చిక్కుకొని పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశం అంత యాక్టివ్గా లేదు. ఈ నేపథ్యంలో కొందరు నేతలు జనసేనలో చేరి చక్రం తిప్పాలని భావిస్తున్నారు. జేఎస్పీ నేతలతో టచ్లో ఉన్నారని వినిపిస్తోంది. జనసేనలో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. తిరుపతిలోనూ కొందరు నేతలు జనసేనలో జాయిన్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. ఈ టెంపుల్ సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జేఎస్పీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కొందరు చర్చిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే తిరుపతిలో జనసేనను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే తిరుపతి జిల్లా జనసేన అధ్యక్షుడి పదవిపై కొందరు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా జేఎస్పీ ప్రెసిడెంట్ పసుపులేటి హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేస్తున్నారు. దీంతో ఈయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ఉమ్మడి జిల్లా కాకుండా చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వేరువేరుగా ప్రెసిడెంట్ని నియమించే అవకాశం ఉంది. పలువురు నేతలు ఈ పదవులపై దృష్టి పెట్టారు. గతంలో యాక్టివ్గా పనిచేసిన ఓ నేతపై కొన్ని ఆరోపణలు రావడంతో పార్టీ నాయకత్వం దూరం పెట్టింది. అంతర్గత విచారణలో అవన్నీ కుట్రలో భాగమేనని తేలిందట. దీంతో ఆ నేత తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని సమాచారం. పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి పెట్టడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయన్న చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.